ఇలాంటి ఉద్యమాలే మార్వాడి గో బ్యాక్ లాంటి ఉద్యమాలే మహారాష్ట్రలో జరిగినాయి, చెన్నైలో జరిగినాయి, వివిధ ప్రాంతాల్లో కూడా జరిగినాయి. అవి అక్కడికక్కడే కంప్లీట్గా క్లోజ్ చేసి పడేసారు. ఇప్పుడు అక్కడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. సో తెలంగాణ కూడా అదే పరిస్థితి కనబడబోతుంది అనే ఒక అనుమానం కూడా కదులుతూ ఉంది. దాని గురించి మీరేమంటారు? అసలు పాల పొంగు కాదు ఇది, అందరు పాల పొంగుగా అనుకుంటే కాదు, ఇది జనం లోపల ఉంది. అయితే ఒకటే ఏమైతుందంటే ఏది కూడా ఓవర్ నైట్ జరగదు. ఇలా మేము చెప్పుకుంటూ పోతాము, మన 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 మాటలలో వాస్తవాలు ఉన్నాయంటే జనం కన్సిడర్ చేస్తారు. అవి వాస్తవాలు ఉన్నాయని జనమే మనకు చెప్తున్నారు. ఇప్పుడు అవి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయినవి. దానికి ఎస్ ఒక నాయకత్వం కావాలి, ఇక్కడ నుంచి జనానికి ఒక మెసేజ్ పోయేటోళ్ళు కావాలి. అది మా బోటోళ్ళని ఫిల్అప్ చేస్తాం. రేపు జనంకెళ్ళి వస్తే కూడా చాలా మంది ఉంటారు. వర్తక సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చాలా ఇన్సల్టెడ్ గా ఫీల్ అవుతున్నారు. బాగా వాళ్ళకు ఒక దిక్కు దివాన్ లేకుండా అయిపోయింది. వాళ్ళకు ఒక ఛత్రి ఇస్తాం, ఇలా ఒక అంబ్రెల్లా ఇస్తాం, వాళ్ళ కొట్లాడేటోళ్ళం, వాళ్ళ దందాలు. ఇలా మేము అవసరమైతే మేము పల్లెలకు పోయి మనోళ్ళ దగ్గరనే మీరు కొనండి, మనకి ఇజ్జతి లేదట, మన ఇట్లా అంటున్నారు, మరి తాయి పంటారట తెలంగాణ వాళ్ళు అని చెప్పి అవమానం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి దందాలు చేసుకుంటా ఇవన్నీ మాట్లాడు, మన భాష కూడా నేర్చుకుంటలేరు వాళ్ళు ఇక్కడ. అంటే మన సంస్కృతి, మన సాహిత్యం, మన భాషను కూడా వాళ్ళు అవమానపరుస్తున్నారంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ భాషను నేర్చుకోవాలి కదా. వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళ భాషలనే మాట్లాడుతుంటారు వాళ్ళు అవన్నీ. సో మన జనానికి కూడా రేపు చెప్పి తీసుకుపోతుంటాం. ఇవాళ కాకపోతే రేపు పొద్దుగాల ఇప్పుడు వీళ్ళు మనమైతే ఇక్కడ వర్తక రక్షణ చట్టం, వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాలి. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కావాలి. అది వచ్చే వరకు కొట్లాడుతూనే ఉంటాం. మన జనాన్ని జాగృతం చేస్తాం, మనోళ్ళకు చెప్పుకుంటూ పోతాం. మీరు వాళ్ళ దాంట్లో మాత్రం మీరు కొనకుండ్ర నాయన. ఇక తాగుబోతులు ఏమే పర్రి వెయ్యి సంపాదించి తాగి తింటాం అన్నట్టు పోయి కొంటాడు, కొనుక్కోరు. ఇక దాన్ని మేమేం చేయలేం. అట్లా తెలంగాణను వ్యతిరేకించి ఆంధ్రలో సంకనాకు కూడా తిరిగిన వాళ్ళు బొచ్చడం మంది పాలిటీషియన్సే ఉండే. సరే వాళ్ళు ఇలా మంత్రులేరు, ముఖ్యమంత్రులేరు, వేరు విషయం. కానీ వాళ్ళ చెప్పులు బూట్లు మోసనాలు కూడా చేశారు. కానీ ఈ జనం, మామూలు జనం మాత్రం ఉన్నారు కదా, ఈ మామూలు జనం దగ్గరికి మా ఆలోచన కరెక్ట్ అంటారు మొత్తం వస్తారు. వాళ్ళని తయారు చేస్తాం, జనాన్ని చైతన్యవంతం చేస్తాం. ఏదో ఒక రోజు వీళ్ళు ఇలా ఈ 3 పార్టీలు కనుక చేయకపోతే, ఇలా 3 పార్టీలు అంటే నువ్వు అడగకుండా నేను చెప్తున్నా, ఇంకొక పార్టీ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మొత్తం మౌనంగా ఉన్నారు. వాళ్ళు కంప్లీట్గా బీఆర్ఎస్ వాళ్ళు కంప్లీట్గా మౌనం. వాళ్ళు మౌనం, కుమ్మక్కు, మోసము, ద్రోహము, అమ్ముడు వేరాలు మొత్తం కంప్లీట్. వాళ్ళంతా అటే ఉన్నారు. ఇక అయిపోయింది వాళ్ళు కంప్లీట్. ఎందుకంటే వీళ్ళ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి, వాళ్ళ పైసలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, లావాదేవీలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా అట్నే ఉన్నాయి. వీళ్ళైతే కనీసం బయటకు వచ్చి కూడా మాట్లాడతలేరు. ఏంది ఇక్కడ జాతుల పేరు మీద కొట్టినా కానీ వాళ్ళు మాట్లాడతలేరు. తెలంగాణ వాళ్ళు రజాకారులన్నా మాట్లాడతలేరు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు 1000-2000 తాగి పంటారా అంటే మరి వాళ్ళ ఇంట్లో సంస్కారం తెలంగాణ అంతా ఉన్నదేమో అనుకుంటారు. మరి వాళ్ళు ఇప్పుడు 90 సిస్టమ్ కూడా వాళ్ళ నాయనే తెచ్చింది. పర్మిట్ రూమ్లు నాకు ఇప్పటిదాకా గుర్తుకు రాలే. ఆ పర్మిట్ రూమ్ లో రారాజు ఈయనే. ఇక ఈ మహారాణి పోయి ఢిల్లీలో ఈ పర్మిట్ రూమ్ పోయి పెద్ద ఎత్తున స్కామ్, ఢిల్లీలో లిక్కర్ రాని పోయి ఆర్డర్ చేసింది. ఇక మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ దందాలన్నీ నేషనల్ లెవెల్లో ఉన్నాయి వాళ్ళ అన్ని. ఇక్కడ కాదు, వాళ్ళ దందాలు గుజరాత్లో ఉన్నట్టున్నాయి, రాజస్థాన్ ఉన్నట్టున్నాయి. ఆడ మాకేమైనా ఇబ్బంది అవుతుందో అని చెప్పని వాళ్ళు కూడా మాట్లాడతలేరు. అందరు రాజకీయ పార్టీల వైఖరులు తెలంగాణ సమాజం చూస్తున్నది, తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటున్నది. ఒకవేళ వాళ్ళ ఈ నకిలీ మాలే అని జనం అనుకోలేకుంటే ఇలా జనం రోడ్ల మీదకి రారు కదా. వాళ్ళు అనుకుంటున్నారు జనం లోపల అది ఉన్నది, ఇలా మనం తీసుకొచ్చేది కాదు అది. ఇది వాస్తవం. అందుకే చెప్తున్నా, ఏ బజార్లకు బిల్లు లేని దందాలు. అందుకే వాళ్ళు 100 లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా గుజరాతీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో 42% బిలియనీర్లు వాళ్ళే ఉన్నారు. ఎట్లా వచ్చిండ్రు అని అంటే, ఈ పునాదులు ఏం లేకుంటే దేశానికి పక్కా ట్యాక్సులు కడితే అక్కడ దాకా పోయే సీన్ అంత లేదు. ఓకే, మనం ఇక్కడనే ఉన్న వాళ్ళకి ఏమైనా క్లౌడ్ బస్ట్ అయ్యి నోట్ల కట్టలో బంగార పెద్ద పెద్ద గనులు వచ్చో లేకపోతే బిందెలు వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద పడలే. ఓకే, అవి మన సొమ్మే అది. అందుకే ఈ దేశ సంపదలో 50% బాటంలో ఉన్నటువంటి 50% జనాలకు కేవలం 3% ఉన్నది. కేవలం 3% ఆర్ హోల్డింగ్. వాళ్ళు 50% కిందున్నోళ్ళు. 1% ఉన్నటువంటి టాప్ ఉన్నటువంటి వాళ్ళ చేతులలో దేశ సంపద 44% ఉన్నది. తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు గమనించాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మ్యానుఫ్యాక్చరర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్, తర్వాత సబ్ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అంతా మార్వాడీసే ఉన్నట్టు కనబడుతూ ఉంది. సో ఇక్కడ కొనేదేమో మన వస్త్ర వ్యాపారులందరూ వాళ్ళ దగ్గర కొంటారు, కొని అమ్ముతారు. సో ఇప్పుడు మన వస్త్ర వ్యాపారులు వాళ్ళకి అగనెస్ట్గా ఏమైనా మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి కనబడుతూ ఉంది. నేను కొన్ని ఆమనగల్ లాంటి ప్లేసెస్లో లేకపోతే కొల్లాపూర్ లాంటి ప్లేసెస్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఓపెన్గా మాట్లాడాలంటే వాళ్ళ మీద మేము డిపెండ్ అయినాం అనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు ఈ బ్యారియర్ని మనము ఖచ్చితంగా తెంపాలి, తెగొట్టాలి అంటే ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఉండాలి కదా. 100% స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు మన దుకాణాలు కూడా నేను రాత్రి చాలా మందితో నాతో మాట్లాడారు. మన ఇక్కడ ఉన్నటువంటి
వైశ్య సంఘం సంబంధించినటువంటి కావచ్చు పద్మశాలి సంఘాలు కావచ్చు చాలా మంది మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళు ఏమంటారు అంటే ప్రతి జాగాలో మన 1-2 దుకాణాలు అయితే ఉన్నాయన్న, కొంతమంది బంద్ చేసుకున్న వాళ్ళు ఉన్నాం కానీ ప్రతి దగ్గర మనోళ్ళు ఉన్నాయి, కంప్లీట్ 100% పోయినాయి, కొన్ని జాగాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ దుకాణాలు ఉన్నాయనుకో, మనం ఒక అప్పీల్ చేస్తున్నాం, మనం అవసరమైతే నేను పోతాను, కార్యాచరణ తీసుకొని రేపు పల్లెలకు పోతా, పట్టణాలకు పోతా, యాడ వర్తకులు పిలిస్తే వాళ్ళు పోతా, మన జనాన్ని ఎడ్యుకేట్ చేస్తా, మన 2 షాపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కొనుండ్రి, వాళ్ళకు కూడా చెప్తాం మీరు నాణ్యమైనటువంటి తీసుకొచ్చి పెట్టాలి. మనోళ్ళు 99% నాణ్యమైనదే పెడుతున్నారు, అన్ని లీగల్ గా పెడుతున్నారు, వాళ్ళ దగ్గరనే కొనండి మీరు, మనోళ్ళని మనం కాపాడుకుందాం. మన పిల్లలకు దొంగ మంచినూనె ఇవ్వద్దు, మంచి ఇంట్లో వండే మంచిగా ఉన్నాయి, పేస్టులు కూడా దొంగ పేస్టులు వద్దు, డూప్లికేట్ మాల్ మనం తీసుకోవద్దు, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవచ్చు. బంగారంలో కూడా కెమికల్ కలిపితే మొత్తం క్యాన్సర్ రోగాలు వస్తున్నాయట, వాళ్ళ దగ్గర బంగారం కూడా కొనుడు బంద్ చేయండి. మనం కొత్త వాళ్ళు వస్తే కొత్త వ్యాపారులు ఎవరైనా దుకాణం పెడితే గాలి దగ్గర కొనుండ్రి, రేపు పొద్దుగాలి క్యాంపెయిన్ చేసి తీసుకుపోయినాడు వాళ్ళు దిగొస్తారు, అప్పుడు ప్రభుత్వాల దగ్గర కూర్చుంటారు, నొత్తిన దండం పెట్టి మేము ఎట్లా కొద్దిగా వ్యాపారం చేసుకోవాలంటే దానికి ఒక ఎక్కడో ధర కట్టడి జరుగుతుంది. అప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు, నా తెలంగాణ వాళ్ళు ఒక 1000-2000 కుటుంబాలు 10,000 కుటుంబాలు ఇక్కడే బాగుపడతారు కదా, అది మా దగ్గరనే ఉంటుంది, మన దగ్గరనే ఉంటుంది కదా ధనం అంతా. ఇక్కడ తీసుకుని వాళ్ళ భూముల మీద కూడా ఆధిపత్యం అవుతున్నది కదా. ఇలా భూములు గిరివీలు పెడితే కథమే, అది భూమి అటు ఇటు రాదిగా, వాడు పైసలు ఇస్తేందుకు రెడీ ఉన్నా కానీ వాడు మళ్ళీ రిటర్న్ ఇస్తలేరు. అటువంటి కొన్ని కోట్ల ఉన్నాయి, నేను తీసుకొచ్చిన ఒక 2-3 రోజులు నేను తెలంగాణ సమాజం ముంగడ పెడతా. ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకో, భూమి గిరువు పెట్టిన అనుకో, ఓ 2 ఏళ్ల తర్వాత గిరివి అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటుండు, 2 ఏళ్ల తర్వాత ఇలా పోతే అది 1 కోటి రూపాయలు, అది ఆల్రెడీ 50 లక్షల దాన్ని వీళ్ళు ఎక్కువ చేసుకొని తీసుకుంటారు. అంటే 1 కోటి రూపాయల దానికి వానికి 50 లక్షలు వాల్యూ చేసి పైసలు ఇస్తారు. అది 2 కోట్లు కాగానే వీళ్ళు మిత్తి నేను 2 ఏళ్ళ నుంచి ఇస్తున్నా కదా అంటే నీకు భూమి ఇచ్చేది ఎక్కడ, దాని రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకుని ఉన్నాడు కదా. ఇక వాళ్ళు తిప్పిసి సంతూరు కొన్ని కోట్ల కేసులు కూడా అవుతున్నాయి. ఇటువంటి అన్ని చేస్తున్నారు. మనోళ్ళు అటువంటి చేసేది అట్లా లేదు. అసలు ఆ వ్యాపారాలే మనోళ్ళు తక్కువ, 2 రూపాయలు 3 రూపాయలు చక్రవడ్డీ భూచక్రవడ్డీ తీసుకునేది లేదు. ఇవన్నీ రేపు మన సమాజానికి చెప్తాం, మనోళ్ళు బిజినెస్లు చేస్తారు, ఇవన్నీ జాగృతం చేసి ఇటువంటి రేపు మనకు తప్పుతాయి. మన దగ్గర మన సాహుకారు మనకుంటే మనోళ్ళ కూడా రేపు పొద్దుగాలు ఏముంటుంది, అరే మన కళ్ళము కూడా ఇంటి కూడా చచ్చిపోతే 10,000 రూపాయలు 20,000 రూపాయలు దానానికో గినకో లేకుంటేనే గినాలకు కూడా చేసినా కానీ మనోళ్ళు 2 నెలల వరకు అరే మితి లేకుండా ఈ అంటారు, 2 నెలల తర్వాత కుదరకపోతే రూపాయలు తీసుకుంటారు కావచ్చు. కానీ వాళ్ళు అట్లా కాదా, అచ్చా ఇట్లున్నదా, వీనికి అవసరం ఉన్నది కాబట్టి 2 రూపాయలు కావచ్చు 3 రూపాయల మితికి ఇచ్చేటువంటి అలవాటు వాళ్ళకు ఉంది కాబట్టి జనం లోపల స్పందన ఉన్నది ఇట్లా. సో అందుకనే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఆ ప్రణాళిక ఏంటంటే ఇవన్నీ మేము జనం పోయి చెప్తాము క్షేత్రస్థాయిలో. ఇప్పుడు ఆమన్గల్లే ఉన్నది, ఆమన్గల్లో ఒకటే పెద్ద ఏంది కొండ సిలువలోకి వచ్చి మింగేటందుకు అన్ని కలిపి పెట్టోడు వచ్చింది అనుకో, మనం జనానికి చెప్తాను అలా ఓకరా భయ్ అని చెప్పని, మా వాళ్ళ దగ్గరికి మనోళ్ళ దగ్గరికి పోని చెప్తాం. ఇక నేను అనుకుంటున్నా ఆత్మాభిమానం ఉన్న ప్రతి ఒక్కరు మనోళ్ళ దగ్గరికే పోతారు. రేపు మనోళ్ళు దందా చేస్తారు, వాళ్ళకు కూడా ఉంటుంది కదా లోపల, అరే నా బతుకుదేరు ఉన్నది, మన దగ్గరకు వచ్చి మొత్తుకుంటారు వాళ్ళు, అరే నేను 40 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నా, నా కళ్ళ ముంగడు నేను దొంగవాళ్ళు, మీరు మరి ఎందుకు అమ్ముతలేరు మీ దొంగవాళ్ళు అంటే, నా కళ్ళ ముంగట నా ఊళ్ళో నా కళ్ళ ముంగడ పెరిగిన పిల్లలు వాళ్ళంతా, వాళ్ళ పిల్లలు వీళ్ళంతా మా పిల్లలతో ఆడుకున్న పిల్లలు, గాళ్ళకు నేను దొంగవాళ్ళు నేను ఎట్లా అమ్మాలే, వాళ్ళు పాపం జీవితాంతం 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ కళ, వాళ్ళు ఇల్లు కట్టుకునే కళ, వాళ్ళకి ఇంట్లో ఎలక్ట్రికల్ సామాన్ 2 నంబర్ ఎట్లా ఇవ్వాలి, బల్బులే 2 నంబర్ ఎట్లా ఇవ్వాలి, స్టీలు సబ్స్టాండర్డ్ స్టీల్ నేను ఎట్లా ఇస్తానే, నేను నా కళ్ళ ముందు అవసరం అయితే దందా పని చేసుకుంటా నాతో ఇది కాదు అని మనోళ్ళు చెప్తున్నారు. అట్లా ఇది మన దగ్గర ఉన్నటువంటిది. ఇది అందుకే కదా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ ప్రాంత విముక్తి గురించి అందరు జనాలు వచ్చి ఒక దగ్గర ఉండి కొట్లాడారు కదా. ఇదే తెలంగాణ గొప్పతనం, తెలంగాణ ఔన్నత్యం. దేశ సంస్కృతి అంతా ఇక్కడ మంచిగా ఉండాలని చెప్పి మనం చెప్పుకుంటా తిరుగుతున్నాము. తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, కన్నడ మరాఠీ కలగలిసే యాసలు, జానపదలు తేనె లొలికేనురా, దేశ సంస్కృతి ఈడ నడయాడురా, పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట అని ఊళ్ళల్లో చెప్పుకుంటా మనం తిరిగినాం కదా. ఇలా మేము అంత హక్కున చేసుకుంటుంటే మీరు వచ్చి మమ్మల్ని మోసం చేసుడు, దొంగమాళ్ళమ్ముడు, బిల్లు లేకుండా చేసుడు, దేశానికి ట్యాక్సీలు కట్టకుండా దేశద్రోహం చేసుడు, ఇవన్నీ చేసుకుంటూ ఉల్టా మా మీద దాడి చేస్తారు. ఇవన్నీ చేసినాక చూసుకుంటూ కూర్చుంటారు. అవన్నీ పోయి మమ్మల్ని రజాకారులు అంటారు, మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటారు, జనం గురించి మాట్లాడితే లేదు మమ్మల్ని తాగుబోతులు అంటారు. ఇవన్నీ మాటలు పడుకుంటా మేము ఇంకా మీ సొమ్ములు తినుకుంటా మీరు తూపోరా అంటే మేము పడుకుంటుండాలా.